హాయ్ ప్రైజ్ లార్డ్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ది స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అపోస్తల కార్యంలో 18వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసన్నా చదవాల్సిందిగా కోరుచున్నాను. అపోస్తల కార్యంలో 18వ అధ్యాయము. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడే యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. గల్లియోను అకయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతన్ని తీసుకొని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పారు. పౌలు నోరు తెరచి మాట్లాడబోగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము గాని చెడ్డ నేరము గాని అయిన యెడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాన్ని చూచుకోండి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠము ఎదుట నుండి తోలివేశాను. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సోస్తేనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చి లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారింకను కొంతకాలం ఉండుమని అతని వేడుకొనగా అతడు ఒప్పక, దేవుని చిత్తమైతే మీ యొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరను. తర్వాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలమడిగి అంతియొకకు వచ్చాను. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలిలయ ప్రాంతమందును ఫ్రుగియాయందును సంచరించుచు శిష్యులనందరినీ స్థిరపరచను. అలెగ్జాంద్రియ వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యంగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులాయు విని
అతని చేర్చుకొని దేవుని మార్గము మరిపూర్తిగా అతనికి విశదపరిచిరి. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వాసం ఉంచిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను. దేవుడిచ్చిన వాక్యము దీవించును గాక. ఆమేన్.